వాళ్ళు కడుపు నిండితే ఇంకేం అక్కర్లేదు. చూడండి, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏం చేస్తున్నారంట? ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారంట. ఏంటి చెప్పండి? సిగ్గుపడ విషయంలో ఏంటి? ప్రౌడ్. నేను కాబట్టి అడిగేశాను, హెచ్చరక్తం వేసాను, నేను కాబట్టి కడిగేశాను, హల్లెలూయా. ఏం కడిగేసావు? నీ పాడు కానీ నీ కడగటం. ఆ విషయాలు ఏమడాలా? గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఎంగిలాగులు వేసినప్పుడు కుక్కలు ఏం చేస్తాయి? ఏం చేస్తాయి? దెబ్బలాడేసుకుని ఇద్దరంతా చిరిగే చేర్చరక్తి, అది తిందో ఇది తిందో, భూమి పాలవుతుంది. సిగ్గుపడవలసిన విషయాలలో ఏం చేస్తున్నారట? లోకం విషయంలో మనం సిగ్గుపడవలసిన విషయాలలో కొంతమంది ఏం చేస్తున్నారంటే అతిశయిస్తున్నారు. వ్యవస్థలనే పాడు చేస్తున్నారు, పరిచర్యనే పాడు చేస్తున్నారు, పరిశుద్ధతనే పాడు చేస్తున్నారు, నీతినే పాడు చేస్తున్నారు. అందుకే లోకంలో ఉన్నట్టు తమది కానట్టుగా. అసలు తిండి విషయంలో రాజీపడం. అసలు మనకే ఉంటే చాలు, ఏది ఉంటే అది దేశ రక్త విజయ్. మనకి ఇది ఉండాలి, అది ఉండాలి అనేది ఏం ఉండదు. ఇంకా చాలామంది అడుగుతారు, అయ్యారు ఏం వండమంటారు, మీరు ఏం తింటారని. నేను అన్నాను ఒకరిని, ఏం తింటావు? బంగారం తింటానన్నా. ఏమన్నాను? అవి బాగా చూస్తున్నారేంటమ్మా, బంగారం తింటానంటే ఆడు పక్క నవ్వేసాడు యేసురక్తం. ఏం తింటామంటే బంగారం, ఏది ఉంటుందో ఉండవయ్యా యేసురక్తం వేసి కథ మొత్తం కండిడి ప్రార్థన చేయకుండా ఉండన్నాను. ఏటి సార్ అన్నాడు, కారం చెప్పండమ్మా, కన్నీటి ప్రార్థన చేసేలాగా ఉండొద్దు అన్నాను. ఆడికి అర్థం కాలేదు యేసురక్తం వేసి. ఏడు సార్ కన్నీటి ప్రార్థన అంటే కొంచెం కారం, గట్టిగా చెప్పండి. కొంతమంది వాళ్ళు ఎలా తింటారు అలాగే వేసేస్తారు, గుడ్డి కారం వేసి రక్తం వేసి. అయ్యగారు కారం ఎక్కువైపోయిందేమండి, మరి కారం ఎక్కువ పోలేదా హెచ్చు రక్తం వేసి. అసలే సింప్లిసిటీ. మనం సిగ్గుపడవలసిన విషయాలలో అతిశయం ఎందుకు? ఇంకో మాట అన్నారు అక్కడ, అదేంటో చెప్పనా? భూలోక సంబంధమైన వాటి మీద ఏ ఉంచకూడదు, మనసు ఉండకూడదు. భూలోక సంబంధమైన వాటి మీదే. ఈ రెండవదిగా ఈ లోకములో మనం ఎలా ఉండాలంటే తమదు కానట్టుగా ఉండాలి. చూడండి, ఎబిలుకు రాసిన పత్రిక కూడా చూద్దాం. 13వ అధ్యాయము 14వ వచనం చదవండి. కానీ ఓకే, ఎదురు చూచుచున్నాము. చూడండి, బైబిల్లో ఒక చోట నేను చదివినట్టు గుర్తండి, ఈ లోకంలో మనము తమదు కానట్టుగా ఉండాలి. తమదు కానట్టుగా మనం ఉండడం అంటే ఏంటి? ఒరే బాబు, ఈ లోకంలో నిరవరమైన పట్టణం మనకు లేదు. మనకి ఎక్కడుంది చెప్పండి? పరలోకములో ఉంది. దానికోసం మనం ఏం చేస్తున్నాం? పరలోకములో ఉంది కాబట్టి పరలోకములో ఉన్న దాని కొరకు మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఎదురు చూస్తున్నాం. ఈ లోకములో ఉన్నా కూడా మనం ఏదైనా తమదు కానట్టుగా ఉండాలి. ఆ ప్రత్యేకత మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రత్యేకత మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పండి, హల్లెలూయా. ఆ ప్రత్యేకత. మూడవదిగా మనం చూసినప్పుడు ప్రియులారా, మనం ఎలా ఉండాలి అంటే లోకానికి మనం వెలుగుగా ఉండాలి. యేసు ప్రభు వారు చెప్పారు, మత్తయి సువార్త 3వ అధ్యాయం 5వ అధ్యాయము 13 నుంచి మనం చదువుదాం. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఓకే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. చూడండి, ఇక్కడ ఏమన్నారు అంటే మీరు లోకానికి ఏమై ఉన్నారు? గట్టిగా మాట్లాడాలి. లోకానికి ఏమై ఉన్నారు? అమ్మ గట్టిగా మాట్లాడండి. పక్కోళ్ళు షేక్ హ్యాండ్ చెప్పండి. మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పండి. లోకానికి వెలుగుగా ఆయన వచ్చాడు. ఇప్పుడు వెలుగంటే
వెలుగంటే అర్థం ఏంటి? చీకట్లో ఉన్నవారికి మనం ఎలాగ ఉండాలా? గట్టిగా చెప్పండి. మనమే చీకట్లో ఉంటే చీకట్లో ఉన్నవారికి వెలుగు ఎలా చూపిస్తావు? లోకములోనికి నేను వెలుగుగా వచ్చాను, ప్రతి మనిషిని నేను ఏం చేస్తున్నాను? వెలిగింతున్నాను అన్నాడు ఆయన. ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చాడు ఆయన. హలో, దేవుని నమ్మిన బిడ్డలంగా మనం లోకానికి వెలుగుగా ఉండాలంటే నానా అక్కడే అన్నారు, దీపమును వెలిగించి ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీదే పెట్టాలి, కానీ కొంచెం కింద మంచం కింద పాత్ర. మూడు మాటలు చెప్పారు. ఏంటి చెప్పండి? మంచం. అందరూ చెప్పండి. తెలిసే లేదా మంచం అంటే? అమ్మ, కొంతమందికి ఎంతసేపు ఇంకా మంచం దగ్గర వేసి రక్తవేసి దిగాలనిపించదు, పొద్దున్న దిగాలనిపించదు, మధ్యాహ్నం పడుకుంటే. అసలు మంచము దేనికి సాదృశ్యం చెప్పన? నిద్రకి, సుఖానికి, సౌఖ్యానికి. చాలామంది అంట దీపం తీసుకెళ్ళి ఎక్కడెట్టారంటే వెలిగి రాకుండా. గట్టిగా చెప్పండి. సుఖములో సౌఖ్యములో ఉంటే నువ్వు వెలగవు, ఏమవుతావు? అలాంటి ఆరిపోతావు. దేవుడు 24 గంటలు ఇచ్చాడు. అందరు తలలు పైకి తెల్ల చూడండి. మనిషికి 7 గంటల నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి. చెప్పండి మనుషులు, గట్టిగా చెప్పండి అమ్మా. పూర్వకాలం ఈ పాటికి అందరూ తినేసి, మా మాంగారు ఉండి కూడా వేసి రక్తం ఇచ్చి, మా మాంగారు అంటే మా పాస్టమ్ గారు అలా, మా మాంగారు ఇప్పుడు 6:30కి కదా, 6:30కి 5ంటికి తినేసి పడుకుని కూడా వేసి రక్తం ఇచ్చి, తెల్లవారు గట్టలు వేసి 5ంటికి ఫ్యాన్ కట్టేసేవాడు. నేను అనుమోనే బాబు ఫ్యాన్ అయిపోయినా మరి ఎవరు కడతారు? కరెంటు బిల్లు ఆయన కడుతున్నాడండి. మరి దేవుని స్తోత్రం. ఏం చేసేవాడు? పెందరకాడ తినేసేవాడు. 5ంటికి తినేసి హాయిగా ఏం చేసేవాడు? పడుకుని మరి పొద్దున్న ఏం చేసేవాడు? లేచిపోయేవాడు వేసి రక్తం వేసి. మరి ఇప్పుడు అలా పడుకునే వాళ్ళు బ్యాచ్ ఎక్కడ ఉన్నారు? వేసి రక్తం వేసి. ఇంకా అర్ధరాత్రి అయినా లైట్లు వెలుగుతూనే ఉంటాయి, వేసి రక్తం వేసి. అరుగుల మీద మీటింగ్లు వేసి రక్తం వేసి. 1 గంటకి 2 గంటలకి వేసి రక్తం వేసి. వీళ్ళకి నిద్ర అట్టట్లేదు, వేసి రక్తం వేసి. మనం ఏంటంటే మీటింగ్లకి వెళ్ళి వస్తాం కదమ్మా కోళ్ళ గారు, అప్పుడప్పుడు కనపడతారు ఈ బ్యాచీలు వేసి రక్తం వేసి. హల్లెలూయ. అందుకల్లా ఆరోగ్యవంతులుగా ఉన్నారు. మనం ఎందుకు అనారోగ్యం అయిపోయాం? ఏదో పైకి సోగా ఉన్నావు కానీ డిలికేట్ బాడీ. మనం ఒకటి సీమిత అయ్యి బాబాయ్ అంటున్నాడు వేసి రక్తం వేసి. మరి సూత్తరుగా బలాజ్జిలో కనపడతాడు వేసి రక్తం వేసి. అంత డబ్బీయే. ఎవడైనా దీపాన్ని వెలిగించి మంచం కిందకి ఎట్టాడంటే అర్థం ఏంటి? మంచం దేనికి సాదృశ్యం? సుఖానికి సౌఖ్యానికి సాదృశ్యం. బాబు, రక్షణ దీపాన్ని ఎట్టుకెళ్ళి నువ్వు మంచం కింద ఎట్టకో. తర్వాత రెండవదిగా ఎక్కడెట్టకూడదంట? కొంచెం అంటే ఏంటి? కొలత అంటే ఏంటి? వ్యాపారములో పడి మనం వెలగడం మానేసేవేమో. అదే కదా మరి. ఎవడైనా నువ్వు వెలుగు రావాలంటే ఎక్కడెట్టాలి? దీపస్తంభం మీదే పెట్టాలి. ఎప్పుడో చెప్పడం నాకు తెలియదు కానీ పూర్వకాలంలోనంట కరెంటు రాకముందంట ఈదు మొగల్లో తమ్మాలుండి అంట. మరి అది ఎంతవరకు వాస్తవం? దానికి ఏంటంటే అలికిర్లాంతలు ఉండి అంట. ఎంతమందికి తెలుసు? వెనకాల సీలు వేసింది, దేవునికి స్తోత్రం. రెండో చెయ్యి కూడా లేచిందా? హల్లెలూయా. ఏమ్మా ఉండేవాలేవా? ఇప్పుడు అరికిల్లాంతరం మనకు కూడా అయి ఉండే కదా. మనం ఏం చేసేవాళ్ళం? అప్పుడు ఏం చేసేవారు? ముగ్గేసి ఉండేవారు. మరి అవును కదా. ఈ బ్యాచ్ తెలియదులేండి, నాకు తెలియదు సుమా. ఎవరో చెప్పితే తెలిసింది తప్ప. ఏమండి అంతే. అక్కడ ఎందుకు పెట్టేవారంటే వెలుగు రావాలని. దీపస్తంభం మీదే ఉండాలి, కానీ నువ్వు మంచం కింద ఎట్టి కొంచెం కింద ఎట్టి. రెఫరెన్సులు ఉన్నాయి, చూపించను. కొంచెం అంటే కొలత అంటే ఏంటి? వ్యాపారం, పని, దాని మీద ఉండి ఎలగవలసిన నీవు ఏం చేస్తున్నావు? ఆత్మీయంగా నువ్వు ఇతరులకు వెలుగివ్వాలి. అంటే అర్థం ఏంటి? నువ్వు వ్యాపారం చేసినా, లేకపోతే నువ్వు పని చేసినా, ఉద్యోగము చేసినా, అక్కడ నువ్వేం చేయాలి? క్రైస్తవుడు అని ఏం చేయాలా?
వెలుగు. నువ్వు క్రీస్తుని గురించి ఏం చేయాలి? వాళ్ళకి ప్రకటించాలా. క్రీస్తుని గురించి ఏం చేయాలి? చెప్పాలి నువ్వు. ఆమేన్. నువ్వు ఏ పర్పస్ మీదకి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఏం జరిగినా, ఏం చేసినా క్రీస్తును వారికి ఏదో రకంగా నువ్వేం చేయాలా? అది వెలగడం అంటే అది. బాబో, దీపస్తంభం మీద పెట్టు. నువ్వు మంచం కింద కానీ, కొంచెం కింద కానీ. ఇంకొకటి ఉంది బైబిల్లో, పాత్ర కింద. దేని కింద? గట్టిగా చెప్పండి. పాత్ర అంటే అర్థమైంది కదా. అందులోకి మీ భక్తులు, మహాభక్తులు మీకు ముందే తెలుసు. అల్లలో పాత్ర అంటే ఇంటి పనులు, వంట పనులు ఇంకెంచేపు కుర్తులో పడిన ఎలకలాగా ఏడ్చే రక్తం వేజే. నా జీవితం అంతా దీనికే సరిపోతుంది. ఏసు రక్తంలాగా ఏసు రక్తం. మరి మార్తం ఏం చేసింది? విస్తారమైన పళ్ళు పెట్టుకుంది. హలో, కొంతమందికి ఇంక గుడికి రావడం మానేసి వచ్చి ముందు వరకు ఏం చేస్తూ ఉంటారు? మహాభక్తులు ఉన్నారు, ఏసు రక్తం వాళ్ళకు వందనాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమాత్రం కూడా భయము భక్తి లేదా వాళ్ళకి ఏసు రక్తం వేజాయి. తుడుతూ ఉంటారు, ఇంక ఏసు రక్తం వేజాయి. అది హలో, ఇంకెంతసేపు ఇంక మన పని అంతేనా? మాతమ్మ కూడా విస్తారమైన పనులు ఎట్టుకుంది. మన ఆదివారం కొంచెం పెందలకాన్ని పనులు ముగించుకుని మరి 6 రోజులు మానేసి ఈ రోజే పెట్టుకుంటారు మహాభక్తులు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం పరిశుద్ధుల్లో అగ్రగణ్యులు. దేవునికి స్తోత్రం. మీ గురించి కాదు, కొంతమంది భక్తుల గురించి చెప్తున్నాను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. మహాభక్తులు మీరు. దేవునికి స్తోత్రం. మామూలు భక్తులు కాదు. ఎంత పెందలగాడు వచ్చేస్తాం మనం. తెగలిగిపోతాయి మొక్కలు ఏసు రక్తం వేజేయి. ఇంటికాడని చెప్తే ఇలా చూస్తారు, ఏదో నీ ఆస్తి కొట్టేసినట్టు, నీ బంగారం దోచేసినట్టు. ఉలుకు ఉండదు, పలుకు ఉండదు. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఏంటంటే పూర్ణ మనసుతో, పూర్ణ మనసు అంట ఏసు రక్తం వేజేయి. హల్లెలూయా అంటే చేతులు లేవు. మళ్ళీ ఏంటి? పూర్ణ మనసుతో ఆరాధింతో. ఇంకేంటంటే పూర్ణ బలం అంట. హల్లెలూయా. పూర్ణ బలం హల్లెలూయాలే లేదు. అందరూ పూర్ణ బలంతో హల్లెలూయా చెప్తే ఏముంటుంది? దియ్యాలు పారిపోతాయి. ఇప్పుడు స్తోత్రం చెప్పండి అంటే హల్లెలూయా. ఇక్కడ 2 నోర్లు వేసిన ఉన్న నోర్లు వేసినా మళ్ళీ ఏంటి? పూర్ణ బలముతో. పూర్ణ బలం ఏసు రక్తం వేజేయి. నువ్వు వెలగాలి, వెలిగించాలి. బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు వెలుగు, ఇతన్ని ఏం చేయాలా? వెలిగించాలి. బాప్తిస్మిచ్చి యోహాను ఎలాగున్నాడు? మండుచు ప్రకాశించుచున్న దీపం వలె ఉన్నాడు. ఆయన వెలుగాడు. నువ్వు లోకానికి ఎలాగుండాలి? నువ్వు ఎలగాలి. ఏం చేయాలి? ఇతన్ని ఎలగించాలి. మరి నువ్వే ఎలగకుండా ఇతరులను ఏం చేస్తావు? ఏం వెలిగిస్తావు? నువ్వు కొంచెం కింద ఎడతావా? మంచం కింద ఎడతావా? పాత్ర కింద ఎడతావా? బైబిల్లో ఉంది. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలంటే దీపస్తంభం మీద పెట్టాలి. అందరూ చెప్పండి, ఎక్కడ పెట్టాలి? గట్టిగా చెప్పండి అమ్మా. దీపస్తంభం మీద ఉంటేనే వస్తుంది. గట్టిగా చెప్పండి అమ్మా. అంతే కదండి. దీపస్తంభం మీద ఉంటేనే కదా వెలుగు వస్తుంది. మంచం కింద, కొంచెం కింద, పాత్ర కింద ఎడితే వెలుగు వస్తుందా? రాదది. ఇక్కడ అంటాడు, ప్రతి మనుషుడు దీపాన్ని వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంటి వారందరికీ మూసేశారా? వెలుగునిచ్చుటగా ఎక్కడెడతారు? ఏం మాట్లాడరేంటి? నేను 3 పాయింట్లు చెప్పాను. 3 పాయింట్లు చెప్పండి. 1, లోకానికి వేరుగా ఉండాలి. 2, లోకములో తమందు కానట్టుగా మనం ఉండాలి. అంటే మనం అంటాం కదా, ఏది శాశ్వతం కాదు. వెళ్తాప్పుడు ఏమి చెప్పండి అమ్మా. మరి ఏమి పట్టుకెళ్ళన్న దానికి అరకేజీ స్థలం కోసం కొట్టుకు చచ్చిపోతారు కదా. ఏసు రక్తం వేజేయి. ఏదో ముక్కుపడ గురించి. మరి సత్తా, మరి 3 అప్పచెల్లెళ్ళు, ఆమె ముక్కు పుడక. దాన్ని పంచుకోవాలంటే ఏమవుతుంది? పోనీ ముక్కలు చేద్దామంటే ముక్కలు చేద్దాం. పోనీ వాళ్ళ ముగ్గురు మాటకు వచ్చి ఆ ముగ్గురులో ఎవరు పాపం కొంచెం బలహీనంగా ఉన్నారు, సరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అబ్బే కుదరదు. 3 ముక్కలు చేయాలి ముక్కు పుడకని.
మళ్ళీ ఏం చేద్దాం, సత్తి ఏం పట్టుకెళ్తామే పిన్ని, మరి ఏం పట్టుకెళ్ళాలన్న దానికోసం ఏంటి? మరి వీళ్ళు దెబ్బలాట వేసుకుని మాట్లాడుకోరు. మళ్ళీ లేదా వీళ్ళ ప్రేమ తగలి ఏసు రక్తం ఇచ్చి, మామూలుగా కాదు, ఏసు రక్తం ఇచ్చి. మా అమ్మ ఉందనుకో, మా అమ్మ బతుకుండగానే ఇచ్చేసింది బంగారం అంతా ఏసు రక్తం ఇచ్చి. మహాభక్తురాలు, ఏసు రక్తం ఇచ్చి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి అమ్మా. ఎన్ని చేయనివ్వండి, నేనంటే ఆవిడకి అసలు ప్రేమ లేదు. దేవునికి స్తోత్రం. నాకు ఒక్కొక్కసారి బాధ వేస్తూ ఉంటుంది. ఇదే మరి ఎంత చూసినా ఎంత చేసినా బాధ లేకపోతే ఇలా అనకూడదు. కానీ వీళ్ళకి ఆ కూతుళ్ళు అంటేనే ప్రేమ, కొడుకులు అంటే అసలు ప్రేమ ఉండదు. అందరికీ కాదు, మహాభక్తులారా కొంతమందికి మాత్రమే. కొంతమంది కూతుళ్ళు చూడండి, కొడుకున్నాడు మహారాజులా చూసుకుంటుంది, దేశ రక్తం ఇచ్చి. హల్లెలూయా. ఏ తెల్లైనా ఉండాలని ఆశే కదా, నాకంతే మరి ఏసు రక్తం ఇచ్చి, అంతే కదా. మరి ఇప్పుడు మహారాజులా ఉండాలనుకో, అవి అలా చూస్తారేటమ్మా. పిల్లలు లేనట్టు నాకే ఉన్నట్టు అన్ని నేను చెప్పినట్టు మాట్లాడరండి, ఏసు రక్తం వేచి, అంతే కదా. మరి ఈ లోకము అశాశ్వతం అని చెప్తావు నువ్వు. మూడవది ఏంటంటే, లోకానికి మనం ఎలాగ ఉండాలంటే వెలుగై ఉండాలి. మనం వెలగాలి, ఇతరులను ఏం చేయాలా? వెలిగించాలి. ఈ లోకములో ఎన్నో పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయి. బైబిల్లో బాప్తిస్మిచ్చి యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపం వలె ఉన్నాడని రాయబడింది. ఎవరి కోసం అండి? బాప్తిస్మిచ్చి యోహాను గారు. ఎలాగున్నాడండి ఆయన? మండుచు ప్రకాశించుచున్న దీపం వలె. మనం అలా ఉండాలి. మనం ఏం చేయాలి? మనం వెలగాలి, ఇతరులు ఏం చేయాలి? దేవుడు కూడా అదే అంటున్నాడు. నువ్వు లోకానికి ఎలాగ ఉండాలి? నువ్వు వెలుగు, ఇతరులు ఏం చేయాలి? వెలిగించాలి. చివరగా నాలుగవదిగా నేను చెప్తాను, లోకములో వ్యతిరేకతలు వస్తాయి. ఏమొస్తాయండి? చూడండి, ఒకసారి మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుదాం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి, చెప్పండి, హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీకు ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వం మందున్న ప్రవక్తలను హింసించిరి. గమనించండి, లోకములో క్రైస్తవునికి వ్యతిరేకతలు వస్తాయి. అంటే ఏం చేస్తాయి? నిందలు వస్తాయి. నిందించేవారు లేరా? ప్రభువుని నమ్ముకున్నందుకే కదా నిందలు. ఏమా అయ్యి బాబు మాట్లాడినాము, నిందలు ఎందుకో? ప్రభువుని నమ్ముకున్నందుకే కదా. నిందలు, హింసలు. ఇంకో మాట ఉందట, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లో పలుకుతారట. చెడ్డ మాటలు అంటే ఏంటి? నువ్వు అనలేందే అన్నామని, చేయలేందే చేసావని, తిట్టలేందే తిట్టామని, ఎలలేందే ఇలా చెప్పుకెళ్తే బోలని ఉంటాయి, అంతే కదా. మరి అబద్ధం అంటే లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి మన జీవితాల్లో అనుభవించలేదా? మాట్లాడరేమండి, నిజమే కదా. క్రైస్తవంగా దేవుని బిడ్డలుగా ఎన్నో హింసలండి. మా ఆయన గారు ఎన్నో అన్నాడు మాట్లాడుతారు. పాస్టర్ గారు ఏం చేయాలండి? ఏం చేయాలి? గుడ్డిగారు పెట్టే ఏసు రక్తం వేసేవాడికి, ఏసు రక్తం వేసి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. మరి అవును, మరి అండ్రాను మాటలు అంటాడు, కళ్ళు ఎత్తిపోయిపోయి ఏసు రక్తం వేసే. ఆడు మండిపోను, ఆడికి అనుమానం ఏంటి చెప్పండి? అనుమానం. ఫోన్ మాట్లాడితే అనుమానం. ఎవరితో మాట్లాడుతున్నావు? ఈడు అనుమానం తగలయ్యా. నిజంగా నేనంటాను, ఆడోళ్ళు చెయ్యాలని తెగింత మొగోళ్ళు ఏం చేయగలరు చెప్పండి? చెప్పండి. మనమైనా దొరికిపోతాం ఏసు రక్తం వేసి, వాళ్ళు దొరకరా బాయ్? హల్లెలూయా, దొరుకుతారా? చెప్పండి. మనం అంతా తడికే, మనం అన్ని మాట్లాడిన ఏంటి దొరికిపోతాం. ఒక ఆయన అన్నాడు, ఆడది అబద్ధం ఆడితే నాగార్జున సిమెంట్తో గోడ కట్టినట్టేనంట. దేవునికి స్తోత్రం. లోకములో వ్యతిరేకతలు వస్తాయి. మన అబద్ధాలు మన మీద పలుకుతారు, మనల్ని హింసిస్తారు. కానీ ఆ వ్యతిరేకతలు మన జీవితంలో మనకు ఎదురైన మనం వాటిని ఏం చేయాలి?
చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 18, 19 వాక్యాలు చదవండి ఒకసారి. లోకములో మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీరు ఎరుగుదురు, లోక సంబంధులైన ఎడల అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటేని, అందుచేతనే లోకము మిమ్మల్ని ఏం చేస్తుంది? ద్వేషించుచున్నది. అమ్మ వినండి, 4వదిగా లోకములో మనకు వ్యతిరేకతలు వస్తాయి, దోషణలు వస్తాయి. ప్రభువు వారు అన్నారు, లోకములో మిమ్మల్ని ఏం చేశాను? ఏర్పాటు చేసుకున్నాను. మళ్ళీ ఏం చేశాడు? గట్టిగా మాట్లాడరేమండి. ఏర్పాట్లో ఉన్న వారికి వ్యతిరేకతలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. మిమ్మల్ని కాదు, సేవకులను మమ్మల్ని నిందించేవాడు ఉంటాడు. ఉపకారం చేసిన, మేలులు చేసిన, కృతజ్ఞత లేకుండా ఒకడున్నాడు. కేశ రక్తమే బాబు, ఒక బాబు ఉన్నాడు. ఎన్నో విషయాల్లో టార్గెట్ చేసి మాట్లాడుతుండ్రు, ఎన్ని ఉపకారం చేసిన. మొన్న కూడా ఒక 10 మంది విషయంలో ఆడున్నాడు, నాతో కూడా ఉన్నాడు. ఆడు మీ గురించి ఎలా చేస్తున్నాడు కదా, మీరు రప్పించకండి, చేయకండి అని. నేను అన్నాను, క్రీస్తు ప్రేమ అది కాదు. నిన్ను ద్వేషించేవాడిని ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. నిన్ను తిట్టిన వాడు ఏం చేయమన్నాడు? ఆడికి ఆకలి కొంటే అన్నం పెట్టు, వస్త్రం ఇండుగా ఉంటే ఏమిమ్మన్నాడు? వస్త్రం ఇమ్మన్నాడు. మనమా ద్వేషించేవాడిని ఏం చేయ? కల్లో కూడా గట్టిగా చెప్పడం, కల్లో కూడా రానెత్తావా అంటారు, పళ్ళు నూరేస్తారు. హలో, యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? లోకములో మిమ్ము నుండి నేను వేరు చేశాను. ద్వేషిస్తారు, మిమ్మల్ని హింసిస్తారు, నిందలేస్తారు. ఏం చేయమన్నాడంటే సహించమన్నాడు. ఆయన ఏం చేయమన్నాడు? మరి యేసు ప్రభు వారు సహించలేదా? మరి ఆయన తిరుగుబాటు చేశాడా? చెప్పండి. ఆయన సహించాడు కాబట్టి మళ్ళీ కూడా ఏం చేయమన్నాడు? ఆయన సహించమన్నాడు. అంతే, అంతకన్నా ఏంటి? లోకములో ఎన్నో ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో మనకు ఎదురైనా, లోకములో వ్యతిరేకతలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ద్వేషాలు వచ్చినా మనం ఏం చేయాలి? సహించుకోవాలి. ఏం చేయాలి? యేసు ప్రభులు వారే సహించారు కదా, యేసు ప్రభులు వారే ఓర్చుకున్నారు కదా. కాబట్టి ఈ పూటకి ఈ 4 విషయాలు మన మదిలో, మన హృదయాల్లో మనం పెట్టుకుందాం. 1, లోకానికి వేరుగుగా ఉందాం. 2, లోకములో మనము తమది కానట్టుగా మనం ఉందాం. 3, లోకానికి వెలుగై ఉందాం. 4, లోకములో వచ్చే వ్యతిరేకతలు ఏం చేద్దాం? సహిద్దాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోనండి. దైవజనురాలు పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు వేని తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి తండ్రి నీకు వందనాలు. నీ దాసును సేవకును అభిషేకించి ప్రభువా, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు అయ్యా. నాయనా నా తండ్రి, నీ వారై ఉండినట్లుగా ప్రభువా మమ్మలను నాయనా తండ్రి నీకు స్తోత్రాలు. లోకానికి వేరే జీవించడానికి అయ్యా మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు ప్రభువా, పరిశుద్ధులుగా ఉండటానికి అయ్యా, నీ ప్రజలుగా, నీ జనులుగా ఉండటానికి ప్రభువా. నాయనా అయ్యా, లోకంలో ఉంటున్న మేము ప్రభువా వేరుబాటు జీవితం కలిగి అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. నీలో మేము నడుచుకోవాలని ప్రభువా మీరు మాట్లాడారు తండ్రి. లోకంలో ఉన్నప్పటికీ నాయనా అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు నాయనా. తమది కానట్టుగా అయ్యా నీకు స్తోత్రాలు. ఈ లోకానికి వేరే ఉండాలని ప్రభువా అయ్యా నా తండ్రి సజీవ యాగముగా అయ్యా నాయన మమ్మల్ని మేము నీకు సమర్పించుకోవాలని నాయన అయ్యా నా తండ్రి నా ప్రభా పరిశుద్ధముగా ప్రభా నాయన నీకు అనుకూలముగా ప్రభా ఈ లోక మర్యాదను అనుసరింపక అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధులుగా ప్రభా మేము బ్రతకటానికి నాయన వేరుబాటు జీవితం కలిగి ప్రభా మమ్మల్ని మేము మీకు అప్పగించుకోవటానికి నాయన సజీవ యాగముగా అయ్యా నాయన నా తండ్రి మా శరీరాలను ప్రభా మీకు అప్పగించుకోవటానికి సహాయం దయచేయండి అయ్యా నాయన నా తండ్రి. శరీర ఇచ్ఛలను ప్రభా
అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి, సిలువ వేయబడాలని ప్రభా మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. అలాగే తండ్రి నా ప్రభా నీకు స్తోత్రములు ప్రభా. లోకానికి నా ప్రభా అయ్యా నాయనా తండ్రి మమ్మలను వెలుగుగా ఉంచారు తండ్రి, నీకు వందనాలు నాయనా. చీకటిలో ఉన్న ప్రజలకు ప్రభా ఆశ్చర్యకరమైన నీ వెలుగును చూపించినట్లుగా ప్రభా అయ్యా నాయనా నా తండ్రి వెలిగించబడిన మా దీపములు ప్రభా అయ్యా నాయనా అనేకులకు ప్రభా అయ్యా వెలుగుగా ఉండటానికి సహాయం దయచేయండి. అనేకులకు నాయన మాదిరికరంగా మా జీవితాలు ఉండినట్లుగా కృప చూపించండి అయ్యా. అయ్యా నాయన నా తండ్రి దీపం వెలిగించబడి ప్రభా అయ్యా మంచము కింద కానీ కొంచెము కింద కానీ పాత్ర క్రింద కానీ అయ్యా పెట్టకూడదని ప్రభా నాయన అది దీపస్తంభంపై అయ్యా ఉంచబడి అనేకులకు ప్రభా వెలుగుగా ఉండాలని మీరు నాయన మాతో మాట్లాడారు. ఎలాగైతే నాయన బాప్తిస్మిచ్చే యోహాను ప్రభా మండుచు ప్రకాశించే జ్యోతి వలె ప్రభా ఈ లోకంలో నాయన తండ్రి ప్రకాశించారో ప్రభా మా జీవితాలు నాయన అట్టి మాదిరిగా ఉండటానికి సహాయం దయచేయండి అయ్యా. ఈ రాత్రి విత్తబడిన ఈ మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా. లోకానికి ప్రభా నా తండ్రి వేరుబాటు కలిగి ప్రభా అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. వేరుబాటు జీవితం కలిగి ప్రభా మేము జీవించడానికి సహాయం దయచేయండి నాయన. ఈ రాత్రి విత్తబడిన ప్రభా ఈ 4 మాటల మా హృదయాల్లో భద్రపరుచుకోవడానికి సహాయం దయచే తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దయతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినకు వాక్యమైన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రవచపరందలప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్, 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 ఆమేన్.